మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పక్షి చేసిన దసరా. అక్టోబర్ 2 దసరాలోపు ఈ కథ వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమ్మవారి చల్లని చూపు మీ మీద పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దుర్గా దేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఒకానొక అందమైన పల్లెటూరులో రామ అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అటు ఇటు తిరిగి గాజులు అమ్ముకుంటూ తన జీవితాన్ని గడిపేవాడు. అతనికి తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఒక చిన్న పూరి గుడిసెలో ఒంటరిగా జీవించేవాడు. అతనికి ఆస్తిపాస్తులు లేకపోయినా మంచి మనసు ఉండేది. ఎవరికీ హాని తలపెట్టేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ బ్రతికేవాడు. అతనికి స్నేహితులు అంటే ఎవరూ లేరు. కానీ ఒక చిన్న పిచ్చుక మాత్రం అతనికి ప్రాణ స్నేహితుడు. దానికి అతను చిట్టి అని పేరు పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఉదయం కాగానే ఆ పిచ్చుక ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి రామ గుడిసె మీద వాలి కిలకిలామని అరుస్తూ అతన్ని నిద్రలేపేది. రామ తను తినే రొట్టె ముక్కలో నుంచి కొంచెం దానికి పెట్టేవాడు. అది తిని సంతోషంగా ఎగిరిపోయేది. రామ గాజులు అమ్మడానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు అది అతని వెంటే ఎగురుతూ వచ్చేది. ఆ సంవత్సరం దసరా పండుగ దగ్గర పడుతోంది. ఊరంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. ఇళ్లను శుభ్రం చేసుకుంటూ, రంగులు వేసుకుంటూ, కొత్త బట్టలు కొనుక్కుంటూ అందరూ ఆనందంగా ఉన్నారు. దసరా విజయదశమి అంటేనే దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి లోకాలకు శాంతిని ఇచ్చిన రోజు. ఆ రోజు ఊరిలో ఉన్న అమ్మవారి గుడిసెలో పెద్ద జాతర జరుగుతుంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ జాతరలో గాజుల వ్యాపారం బాగా జరుగుతుంది. అందుకే రామ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈసారి జాతరలో ఎక్కువ గాజులు అమ్మి వచ్చిన డబ్బులతో ఒక నెల రోజులకు సరిపడా సరుకులు కొనుక్కోవాలని, కనీసం ఒక కొత్త చొక్కా అయినా కొనుక్కోవాలని ఆశపడ్డాడు. కానీ అతని దగ్గర కొత్త గాజులు కొనడానికి సరిపడా డబ్బులు లేవు. పాత గాజులు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని చూసి ఎవరూ కొనరని అతనికి తెలుసు. ఏం చెయ్యాలో పాలుపోక దిగులుగా కూర్చున్నాడు. అతని దిగులును చూసి అతని స్నేహితురాలైన చిట్టి చిలుక అతని చుట్టూ తిరుగుతూ బాధగా అరిచింది. దానికి మాటలు రాకపోయినా తన స్నేహితుడు బాధలో ఉన్నాడని దానికి అర్థమైంది. రామ దాన్ని తల మీద మెల్లగా నిమిరి, ఏమీ లేదు చిట్టి, ఈసారి పండుగ నాకు కలిసి వచ్చేలా లేదు అని తనలో తాను గొనుక్కున్నాడు. ఆ ఊరికి భూషణం అనే ఒక గ్రామ పెద్ద ఉండేవాడు. అతను పేరుకు మాత్రమే పెద్ద మనిషి, కానీ మనస్సు నిండా గర్వం, అహంకారం, ఆశ ఉండేవి. అతను ఊరిలోని పేదవాళ్లను చిన్న చూపు చూసేవాడు. వాళ్ళ అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ డబ్బులకు వాళ్లతో పనులు చేయించుకునేవాడు. రామ అంటే అతనికి అస్సలు గిట్టేది కాదు. వాడిని చూసినప్పుడల్లా చూడండి, వీడి ఎప్పటికీ ఇంతే, ఈ గాజులు అమ్ముకుంటే బ్రతుకుతాడా అని ఎగతాళి చేసేవాడు. దసరా పండుగ సందర్భంగా భూషణం ఒక ప్రకటన చేశాడు. ఈ విజయదశమి రోజున అమ్మవారికి ఎవరైతే అత్యంత విలువైన కానుక సమర్పిస్తారో వారి కోరికలు తీరుతాయి, వారికి అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అని చాటింపు వేయించాడు. నిజానికి అది అమ్మవారికి కానుక ఇవ్వాలనే భక్తితో కాదు, తన దగ్గర ఉన్న బంగారు నగలను అందరికీ ప్రదర్శించి తన గొప్పతనాన్ని చాటుకోవాలనే దురాలోచనలతోనే అలా చేశాడు. ప్రకటన విన్న రామ మరింత నిరాశపడ్డాడు. అందరూ బంగారము, వెండి కానుకలు ఇస్తారు. నా దగ్గర అమ్మవారికి సమర్పించడానికి ఏముంది, నా పేదరికం తప్ప అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినా అతనికి దుర్గాదేవి అంటే ఎనలేని భక్తి. చిన్నప్పటి నుండి అమ్మవారే తనకు దిక్కు అని నమ్మేవాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న పాత గాజులలో నుంచి కొన్ని మంచి గాజులను ఏరి వాటికి రంగులు అద్ది అందమైన రాళ్ళు అతికించి ఒక కొత్త గాజుల జతను తయారు చేశాడు. అది చూడడానికి ఎంతో అద్భుతంగా ఇంద్రధనుసులా మెరిసిపోతుంది. దాన్ని చూసి రామ మురిసిపోయాడు. అమ్మా దుర్గా, నా దగ్గర ఇంతకంటే విలువైనది ఏదీ లేదు. నా భక్తినే ఈ గాజుల రూపంలో నీకు సమర్పిస్తాను, దయచేసి స్వీకరించు తల్లి అని మనసులోనే ప్రార్థించుకున్నాడు.
ఆ గాజులను ఒక పట్టు వస్త్రంలో చుట్టి జాగ్రత్తగా పెట్టుకున్నాడు. విజయదశమి రోజు రానే వచ్చింది. ఊరంతా కోలాహలంగా ఉంది. రామ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉన్నంతలో శుభ్రమైన బట్టలు వేసుకొని అమ్మవారికి సమర్పించడానికి తను తయారు చేసిన గాజుల మూటను తీసుకుని గుడికి బయలుదేరాడు. అతని మనసు భక్తితో నిండిపోయింది. గుడికి వెళ్ళే దారిలో గ్రామ పెద్ద భూషణం తన కుటుంబంతో ఎదురుపడ్డాడు. అతని భార్య కొడుకు ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి దర్పంగా నడుస్తూ ఉన్నారు. రామ వాళ్లను చూసి పక్కకు జరిగి దారి ఇచ్చాడు. కానీ భూషణం కొడుకు కావాలనే రామ కాలికి అడ్డు తగిలాడు. దాంతో రామ కింద పడిపోయాడు. అతని చేతిలో ఉన్న గాజుల మూట జారి కింద పడిపోయింది. లోపల ఉన్న గాజులు ఢంగ్మని శబ్దం చేస్తూ ముక్కలైపోయాయి. ఆ శబ్దానికి రామ గుండె ఆగినంత పనైంది. వణికిపోతున్న చేతులతో మూట విప్పి చూశాడు. ఎంతో కష్టపడి తన భక్తిని మొత్తం రంగరించి తయారు చేసిన గాజులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఉన్నాయి. వాటిని చూసి రామ కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారాయి. భూషణం అతని కొడుకు మాత్రం పగలబడి నవ్వారు. చూశావా, నీలాంటి వాడికి ఇంతే జరుగుతుంది. గాజు ముక్కలు పట్టుకుని గుడికి వెళ్తావా దరిద్రుడా అని హేళన చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రామకు దుఃఖం ఆగలేదు. అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని బోరున ఏడవసాగాడు. అమ్మా, నా భక్తిని కూడా నువ్వు స్వీకరించవా? నన్ను ఎందుకు ఇంతలా పరీక్షిస్తున్నావు అని ఆకాశం వైపు చూస్తూ విలపించాడు. అతని బాధను చూసిన చిట్టి పిచ్చుక తట్టుకోలేకపోయింది. అది ఎగురుకుంటూ వచ్చి అతని భుజం మీద వాలింది. అతని కన్నీళ్లను తన చిన్ని ముక్కుతో తుడవడానికి ప్రయత్నించింది. రామ దాన్ని చూసి మరింత ఏడ్చాడు. అప్పుడు ఆ చిన్న పిచ్చుక మనసులో ఏదో ఒక గట్టి సంకల్పం మెరిసింది. అది వెంటనే అక్కడి నుండి రివ్వున ఎగిరిపోయింది. అది నేరుగా ఊరి చివరన ఉన్న పవిత్రమైన జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళింది. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజ చేయటం ఆనవాయితీ. ఆ చెట్టు ఆకులు బంగారంలా భావిస్తారు. చిట్టి తన చిన్ని ముక్కుతో కొన్ని బంగారు వర్ణంలో మెరిసిపోతున్న జమ్మి ఆకులను కొరికింది. అక్కడి నుండి నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ నీటిలో తడిసి మెరుస్తున్న రంగురంగుల చిన్న చిన్న గులకరాలను ఏరింది. కొన్ని సువాసనలు వెదజల్లే అరుదైన పువ్వులను కూడా సేకరించింది. అవన్నీ తీసుకుని మళ్ళీ రామ దగ్గరకు వచ్చింది. ఏడుస్తూ కళ్ళు మూసుకున్న రామ కళ్ళ ముందు ఒక పెద్ద ఆకు మీద ఆ జమ్మి ఆకులను గాజుల ఆకారంలో పేర్చింది. వాటి మధ్యలో రంగుల రాళ్లను పువ్వులను అందంగా అలంకరించింది. సూర్యకాంతి పడి ఆ జమ్మి ఆకులు రాళ్ళు బంగారు గాజుల్లా తలతలా మెరిసిపోతున్నాయి. వాటి నుంచి ఒక దివ్యమైన సువాసన వస్తుంది. రామ కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు ఉన్న ఆ ప్రకృతి అద్భుతానికి ఆశ్చర్యపోయాడు. అవి నిజమైన గాజులు కాకపోయినా వాటిలో చిట్టి పిచ్చుక చూపించిన ప్రేమ, తన మీద దానికి ఉన్న జాలి అతనికి కనిపించాయి. నా భక్తిని ఈ రూపంలో అమ్మవారు స్వీకరించిందా అని అనుకున్నాడు. ఆ చిన్న పిచ్చుక చేసిన సహాయానికి అతని మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ ప్రకృతి గాజులను జాగ్రత్తగా తీసుకుని మళ్ళీ గుడికి బయలుదేరాడు. గుడి దగ్గర జనం కిక్కిరిసి ఉన్నారు. గ్రామ పెద్ద భూషణం తాను తెచ్చిన పెద్ద బంగారు హారాన్ని అమ్మవారి ముందు పెట్టి గర్వంగా నిలబడి ఉన్నాడు. పూజారి కూడా అతనికే అమ్మవారి అనుగ్రహం దక్కుతుందని పొగుడుతున్నాడు. అందరూ భూషణం తెచ్చిన కానుకను చూసి ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో రామ అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఉన్న ఆకుల గాజులను చూసి అందరూ నవ్వటం మొదలుపెట్టారు. వీడికి పిచ్చి పట్టింది, ఆకులు రాళ్ళు పట్టుకొచ్చాడు అని గుసగుసలాడుకున్నారు. భూషణం అయితే, ఓరి వెర్రివాడ, అమ్మవారికి ఆకులు అలములు కానుకగా ఇస్తావా? నీ పేదరికంతో పాటు నీ బుద్ధి కూడా నాశనమయ్యింది అని గట్టిగా అరిచాడు. రామ ఎవరి మాటను పట్టించుకోలేదు. కళ్ళు మూసుకొని, తల్లి, నా దగ్గర ఉన్నది ఇదే. నా స్నేహితురాలు నా కోసం ప్రేమతో తెచ్చిన కానుక ఇది. ఇందులో నా భక్తితో పాటు ఒక జీవి ప్రేమ కూడా ఉంది. దయచేసి స్వీకరించు అని ప్రార్థిస్తూ ఆ ఆకుల గాజులను అమ్మవారి పాదాల దగ్గర పెట్టాడు. అంతే, ఒక అద్భుతం జరిగింది. రామ ఆ కానుకను పెట్టిన మరుక్షణం గర్భగుడి అంతా ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. ఆ కాంతికి ఎవ్వరూ కళ్ళు తెరవలేకపోయారు. అందరూ భయంతో, ఆశ్చర్యంతో వణికిపోతూ కింద కూర్చుండిపోయారు. ఆ వెలుగు మధ్యలో నుండి శంఖ చక్ర గదాధారిణి అయి, సింహవాహిని అయి దుర్గాదేవి దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యింది.
అమ్మవారి ఉగ్ర రూపాన్ని, అదే సమయంలో ఆమె ముఖంలోని కరుణను చూసి అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు అమ్మవారు గంభీరమైన స్వరంతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె మొదట భూషణం వైపు చూసింది. ఓరి మూర్ఖుడా, నీవు సమర్పించిన ఈ బంగారు హారం నీ ఐశ్వర్యానికి, నీ అహంకారానికి చిహ్నం. ఇందులో భక్తి లేదు, కేవలం నీ గొప్పదనాన్ని ప్రదర్శించాలనే గర్వం మాత్రమే ఉంది. పేదలను అవమానించి వారి కన్నీళ్లకు కారణమై నాకు బంగారు కానుకలు ఇస్తే నేను స్వీకరిస్తాననుకుంటున్నావా? నీ కానుక నాకు అక్కర్లేదు అని పలికింది. ఆ మాటలకు భూషణం ముఖం పాలిపోయింది. భయంతో గజగజ వనకసాగాడు. తర్వాత అమ్మవారు రామా వైపు కరుణతో చూసింది. అతను సమర్పించిన ఆకుల గాజుల వైపు తన దృష్టిని సారించింది. మరుక్షణమే ఆ ఆకులు రాళ్ళు మాయమే. వాటి స్థానంలో మునిపెన్నడు ఎవ్వరూ చూడని అత్యంత ప్రకాశవంతమైన నవరత్నాలు పొదిగిన దైవిక గాజులుగా మారిపోయాయి. ఆ గాజులు గాలిలో తేలుతూ వెళ్ళి అమ్మవారి విగ్రహం చేతులకు అలంకారంగా మారాయి. గుడి అంతా ఆ గాజుల కాంతితో నిండిపోయింది. అమ్మవారు రామాతో, నాయనా రామా, నీవు సమర్పించినది ఆకుల కానుక కాదు, స్వచ్ఛమైన భక్తిని, నిస్వార్థమైన ప్రేమను, నీ స్నేహితురాలైన ఆ పక్షి చూపిన కరుణను. సంపదలో కాదు, స్వచ్ఛమైన మనసులోనే నేను కొలువై ఉంటాను. నీ భక్తికి, నీ మంచితనానికి నేను మెచ్చాను. నీవే నా నిజమైన భక్తుడవు అని పలికింది. అమ్మవారు రాముడిని ఆశీర్వదించి అతని జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, అతడు సుఖ సంతోషాలతో జీవిస్తాడని వరం ఇచ్చింది. భూషణాన్ని తన తప్పు తెలుసుకుని తన ప్రవర్తన మార్చుకోమని, లేకపోతే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించి అంతర్ధానమయ్యింది. జరిగిన అద్భుతానికి అందరూ నిశ్చేష్టులయ్యారు. భూషణం అమ్మవారి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. రామ జీవితం ఆ రోజు నుండి పూర్తిగా మారిపోయింది. అమ్మవారి అనుగ్రహంతో అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అతను గొప్ప గాజుల వ్యాపారిగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగినా అతను తన స్నేహితురాలైన చిట్టి పిచ్చుకను మర్చిపోలేదు. దానికి రోజు ప్రేమగా ఆహారం పెట్టేవాడు. ఆ సంవత్సరం నుండి ఊరి ప్రజలు విజయదశమి పండుగను ఆడంబరాల కోసం కాకుండా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిజమైన భక్తితో జరుపుకోవటం ప్రారంభించారు. ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏమిటి అంటే, దేవుడు మన నుండి కోరుకునేది ఆస్తులు అంతస్తులు కాదు, స్వచ్ఛమైన మనసు, నిష్కల్మషమైన భక్తి మాత్రమే. ఒక చిన్న పక్షి చూపిన దయ కూడా దైవాన్ని కదిలించగలదని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే దసరా సందర్భంగా కౌశికుడు అనే బ్రాహ్మణుడు నవరాత్రి పూజ చేసి ఎటువంటి ఫలితాన్ని పొందాడో తెలిపే ఈ కథ వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకానొకప్పుడు వింధ్య పర్వతాల పాదాల చెంత సుందరపురం అనే ఒక ప్రశాంతమైన అగ్రహారం ఉండేది. ఆ ఊరిలో గొప్ప వేద పండితుడు, నిష్ఠా గరిష్ఠుడు అయిన సోమనాథ శాస్త్రి, ఆయన సాధ్వి అయిన భార్య పార్వతి నివసిస్తూ ఉండేవారు. వారికి ఎన్నో నోములు వ్రతాలు చేసిన తర్వాత లేక ఒక్క కొడుకు పుట్టాడు. అతని పేరు కౌశికుడు. తల్లిదండ్రులు అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచారు. కానీ యుక్త వయసు వచ్చేసరికి కౌశికుడి బుద్ధి పక్కదారి పట్టింది. తండ్రి ఎంత నచ్చజెప్పినా వేదాభ్యాసం వైపు మనసు పెట్టలేదు. తల్లి కన్నీళ్లతో బ్రతిమిలాడిన సంధ్యావందనం వంటి నిత్య కర్మలను పూర్తిగా విస్మరించాడు. అతని స్నేహం ఊరి చివర ఉండే చెడ్డవారితో కుదిరింది. జూదం, మద్యపానం, అనవసరమైన పందాలు కాయటం అతని జీవితంలో భాగమయ్యాయి. తల్లిదండ్రులు గుండెలు బాదుకుని, నాయనా, మనది పవిత్రమైన బ్రాహ్మణ వంశం, మన ఆచారాలే మనకు రక్ష, నువ్వు ఇలా దారి తప్పితే మన వంశ ప్రతిష్ట మంటగలిసిపోతుంది, దయచేసి మా మాట విను అని ఎన్నోసార్లు వేడుకున్నారు. కానీ కౌశికుడు వారి మాటలను పెడచెవిన పెట్టాడు. పైగా మీ పాతకాలపు చాదస్తాలు కట్టిపెట్టండి, ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కావాలి, మీ పూజలు కాదు, అవి కడుపు నింపవు అని వారిని ఎగతాళి చేసి అవమానించేవాడు. కొడుకు ప్రవర్తన చూసి సోమనాథ శాస్త్రి, పార్వతి ప్రతిరోజు మౌనంగా రోధించేవారు.
తాము చేసుకున్న పుణ్యఫలం చాలలేదని, అందుకే తమకు ఇలాంటి కొడుకు పుట్టాడని తమను తాము నిందించుకునేవారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఆశ్వీజ యుజమాసం వచ్చింది. దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. సుందరపురం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. ప్రతి ఇల్లు మామిడి తోరణాలతో, ప్రతి వాకిలి రంగురంగుల ముగ్గులతో కలకలలాడింది. ఊరి మధ్యలో ఉన్న మహిమాన్వితమైన కనకదుర్గాదేవి ఆలయం లక్షలాది దీపాల కాంతులతో స్వర్గాన్ని తలపిస్తోంది. సోమనాథ శాస్త్రి ఆ ఆలయంలోని ప్రధాన అర్చకులలో ఒకరు. ఆయన నవరాత్రులు 9 రోజులు అత్యంత కఠోర నిష్ఠతో ఆహారం కూడా తీసుకోకుండా అమ్మవారి సేవలు తరించేవారు. కౌశికుడికి మాత్రం ఈ పండుగలతో ఏమాత్రం సంబంధం లేదు. అతను జూదంలో పెద్ద మొత్తంలో డబ్బు ఓడిపోయాడు. క్రూరసేనుడు అనే వడ్డీ వ్యాపారి దగ్గర చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది. క్రూరసేనుడు డబ్బు కోసం తన అనుచరులను పంపి కౌశికుడిని తీవ్రంగా అవమానించి గడువు విధించాడు. అదే సమయంలో కౌశికుడు మల్లిక అనే నాట్యగత్తెను ప్రేమించాడు. ఆమెతో కలిసి ఆ ఊరు విడిచి పారిపోవాలని, కొత్త జీవితం ప్రారంభించాలని కలలు కన్నాడు. కానీ అందుకు చాలా డబ్బు అవసరం. ఏం చేయాలో పాలుపోక అతని మనసు ఒక భయంకరమైన ఆలోచన వైపు మళ్ళింది. మహర్నవమి రోజు రాత్రి ఆలయంలోని అమ్మవారికి అలంకరించిన బంగారు ఆభరణాలను, హుండీలోని డబ్బును దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. ఆ డబ్బుతో అప్పు తీర్చి మల్లికతో కలిసి దూరంగా వెళ్ళిపోవచ్చునని ఒక దుష్ట పథకం పన్నాడు. మహర్నవమి రానే వచ్చింది. ఆ రోజు ఆలయంలో చండీ హోమం, 1,00,000 కుంకుమార్చనలతో పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం మొత్తం మంత్రఘోషతో మారుమోగిపోతోంది. కౌశికుడు మాత్రం తన పథకం గురించి ఆలోచిస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటింది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. కౌశికుడు నల్లటి దుస్తులు ధరించి ముఖానికి ముసుగు వేసుకొని మెల్లగా ఇంట్లో నుంచి బయటకు జారాడు. దట్టమైన చీకటి, ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుని ఉంది. అతను ఆలయం వైపు వెళ్తూ ఉండగా క్రూరసేనుడి అనుచరులు అతన్ని గమనించి డబ్బు ఎగ్గొట్టి పారిపోతున్నాడని భావించి వెంబడించటం మొదలుపెట్టారు. వారిని చూసి భయపడిన కౌశికుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తటం ప్రారంభించాడు. అదే సమయంలో ప్రకృతిలో ఒక భీకరమైన మార్పు వచ్చింది. ఆకాశాన్ని చీలుస్తూ ఉరుములు, భూమిని కంపింపజేస్తూ మెరుపులు, కుండపోత వర్షం మొదలయ్యింది. ఆ గాలివానకు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. కౌశికుడు దారి తప్పి పక్కనే ఉన్న దట్టమైన అరణ్యంలోనికి ప్రవేశించాడు. వెనుక తరుముతున్న మనుషులు, పైన ప్రకృతి ప్రళయం. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ చిమ్మ చీకట్లో, కుండపోత వర్షంలో దారి తెలియక ముళ్ళ పొదలకు ఒళ్ళు గీసుకుంటూ, చలికి వణికిపోతూ, ప్రాణభయంతో ఒక పురాతన మర్రి చెట్టు కిందకు చేరాడు. ఆ చెట్టు కింద నాచుపట్టి పాడైపోయిన ఒక చిన్న అమ్మవారి శిలా విగ్రహం ఉంది. దాన్ని చూస్తూనే 100 ఏళ్ల నాటిదని తెలుస్తుంది. చుట్టూ పిచ్చి మొక్కలు దట్టంగా అల్లుకుని ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా ఆ విగ్రహం ముందు ఒకే ఒక్క మట్టి ప్రమిదలో దీపం వెలుగుతుంది. ఆ ప్రళయ భీకరమైన గాలివానకు కూడా అది ఆరకుండా నిశ్చలంగా ప్రకాశవంతంగా వెలకటం చూసి కౌశికుడికి ఒళ్ళు జలతరించింది. అతను ఆ విగ్రహం వైపు చూస్తూ ఉండగా ఆ చీకట్లో నుంచి ఒక ముసలవ్వ ప్రత్యక్షమైంది. ఆమె పాత నూలు చీర కట్టుకుని ఉన్న ఆమె ముఖంలో వర్ణించలేని దివ్యమైన తేజస్సు ఉంది. ఆమె కౌశికుడిని చూసి వాత్సల్యంతో చిరునవ్వు నవ్వి, నాయనా, దారి తప్పావా? ఈ అర్ధరాత్రి వేళ ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రేమగా అడిగింది. కౌశికుడు భయంతో, చలితో వణుకుతూ అవునన్నట్లుగా తల ఊపాడు. ఆమె జాలిగా, భయపడకు బిడ్డా, ఇది జగన్మాత ఆవాసం. ఇక్కడ నీకు ఏ భయమూ లేదు. ఈరోజు మహర్నవమి కదా, అమ్మకు పూజ చేసే సమయం. నా దగ్గర ఈ కొన్ని అడవి పువ్వులు తప్ప ఇంకేమీ లేవు. ఈ ఒక్క పువ్వు తీసుకొని నీ చేత్తో అమ్మకు సమర్పించు. నీ మనసులోని భయాన్ని ఆ తల్లే తీరుస్తుంది అని చెప్పి తన చేతిలోని ఒక ఎర్రటి మందార పువ్వును అతనికి ఇచ్చింది. దొంగతనం చేయడానికి బయలుదేరిన తనకు ఈ విచిత్రమైన అనుభవం ఏమిటని కౌశికుడు గందరగోళపడ్డాడు.
కానీ ఆ సమయంలో ఆమె మాటలను కాదనే ధైర్యం అతనికి లేదు. ఆమె చెప్పినట్లే ఆ పువ్వును చేతిలోనికి తీసుకుని ఆ శిలా విగ్రహం ముందు నిలబడ్డాడు. అతనికి మంత్రాలు రావు, పూజా విధానం తెలియదు. కేవలం భయంతో, ఆర్తితో, అమ్మా నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు, నన్ను కాపాడు తల్లి అని మనసులో వేడుకుంటూ ఆ పువ్వును విగ్రహం పాదాల దగ్గర ఉంచాడు. అతను పువ్వును సమర్పించిన మరుక్షణం ఒక మహా అద్భుతం జరిగింది. భీకరంగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రచండంగా వీస్తున్న గాలి శాంతించింది. ఆకాశంలోని నల్లటి మేఘాలు వీడిపోయి పౌర్ణమి చంద్రుడు ఉదయించినట్లు వెన్నెల ఆ అడవి నిండా ప్రకాశించింది. అదే సమయంలో అతన్ని తరుముకొచ్చిన క్రూరసేనుడి మనుషులు అక్కడికి చేరుకున్నారు. దొంగ పట్టుకోండిరా అంటూ కత్తులతో మీదకు రాబోయారు. కౌశికుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అంతలో ఆ పాడైపోయిన విగ్రహం నుండి సింహ గర్జన లాంటి భయంకరమైన శబ్దం వినిపించింది. ఒక మెరుపు లాంటి కాంతి విగ్రహం నుండి వెలువడి వారి కళ్ళను తాకింది. ఆ దెబ్బకు వారు భయంతో పారిపోయారు. వారికి అక్కడ కౌశికుడి స్థానంలో త్రిశూలం ధరించిన భయంకరమైన రూపంలో అమ్మవారు కనిపించింది. వారు ప్రాణభయంతో వెనక్కి తిరిగి చూడకుండా అడవిలో నుంచి పారిపోయారు. కౌశికుడు కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఆ ముసలవ్వ కూడా అదృశ్యమయ్యింది. అతని మనసులోని దొంగతనం చేయాలనే దుర్బుద్ధి, మల్లికపై ఉన్న మోహం, అప్పుల గురించిన చింత అన్నీ మంచులా కరిగిపోయాయి. ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం అతని హృదయాన్ని నింపేశాయి. ఆ రాత్రి అతనిలో ఒక కొత్త మనిషి పుట్టాడు. అతను ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి వెన్నెల వెలుగులో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆ సంఘటన తర్వాత కౌశికుడు పూర్తిగా మారిపోయాడు. అతను తన తల్లిదండ్రుల పాదాలపై పడి జరిగిందంతా చెప్పి క్షమించమని వేడుకున్నాడు. తన పాత జీవితాన్ని, చెడు స్నేహాలను పూర్తిగా వదిలేశాడు. మరుసటి రోజు నుండి అతను ప్రతిరోజు ఆ అడవిలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి దీపం పెట్టి తనకు తెలిసిన రీతిలో పూజ చేయటం ప్రారంభించాడు. అతని జీవితమే ఆ నవదుర్గా సేవకు అంకితమైంది. కొద్ది కాలంలోనే అతని భక్తి గురించి చుట్టుప్రక్కల గ్రామాలకు తెలిసింది. ప్రజలు అతన్ని సిద్ధయ్య అని పిలవటం మొదలుపెట్టారు. ఆ పాడైపోయిన ఆలయం అతని కృషితో ఒక చిన్న పుణ్యక్షేత్రంగా మారింది. కౌశికుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలోనే గడిపి ఒక పవిత్రమైన యోగిగా తనువు చాలించాడు. అతని ఆయుష్ తీరినప్పుడు యమభటులు అతని ఆత్మని తీసుకుని యమలోకానికి బయలుదేరారు. వారు అతని పాపాల చిట్టాను చదువుతూ ఇతను యవ్వనంలో ఘోరమైన పాపాలు చేశాడు, ఇతనికి కఠిన నరక శిక్షలు తప్పవు అని మాట్లాడుకుంటూ నరక ద్వారం వైపు తీసుకువెళ్తున్నారు. వారు అతన్ని అగ్నిగుండంలోనికి నెట్టబోయేంతలో ఆ ప్రదేశమంతా దివ్యమైన స్వర్ణకాంతితో నిండిపోయింది. దేవిలోకం నుండి 2 దేవగణాలు అక్కడ ప్రత్యక్షమై యమభటులను అడ్డగించారు. ఆగండి, ఇతనిని మీరు స్పృశించడానికి వీల్లేదు అని గంభీరంగా ఆజ్ఞాపించారు. యమభటులు ఆశ్చర్యపోయి, అయ్యా, ఇతను పాపాత్ముడు, దేవగణాలైన మీరు ఇతని కోసం ఎందుకు వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ దేవగణాలలో ఒకరు చిరునవ్వుతో, నిజమే, ఇతను తన యవ్వనంలో దారి తప్పాడు, కానీ ఒక మహర్నవమి రాత్రి ప్రాణభయంతో, ఆర్తితో సాక్షాత్తు జగన్మాతకు తెలియకనే ఒక పుష్పాన్ని సమర్పించాడు. ఆ ఒక్క క్షణం అతను పరిపూర్ణ శరణాగతి చెందాడు. ఆ తల్లి కరుణించి అతనికి అభయమిచ్చింది. అంతటితో ఆగక అతను తన శేష జీవితాన్ని పశ్చాత్తాపంతో అమ్మవారి సేవకే అంకితం చేశాడు. నవరాత్రులలో తెలియక చేసిన ఆ ఒక్క పుణ్య కార్యం అతను తెలిసి చేసిన పాపరాశిని భస్మం చేసింది. అతని పశ్చాత్తాపం, భక్తి అతన్ని పునీతుణ్ణి చేశాయి. ఆ జగదాంబ ఇతనికి తన లోకంలో స్థానం కల్పించమని ఆజ్ఞాపించింది. అందుకే ఇతనిని తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము అని వివరించారు. యమభటులు ఆశ్చర్యంతో తలవంచి కౌశికుడి ఆత్మను వారికి అప్పగించారు. దేవగణాలు కౌశికుడిని దివ్య విమానంలో దేవీ లోకానికి తీసుకువెళ్లారు. కేవలం తెలియక చేసిన ఒక్క పూజ, హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఒక పాపిని కూడా
పునీతుడిగా మార్చి స్వర్గానికి చేర్చగలవని ఈ కథ తెలియజేస్తుంది. దేవీ నవరాత్రుల పూజ యొక్క మహత్యం అటువంటిది. దసరా నవరాత్రుల సందర్భంగా చిలుక చేసిన నవరాత్రి కథను ఒక్కసారి వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ తలరాత మారిపోతుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను సగంలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక పూర్తిగా శ్రద్ధగా వినండి. అనగనగా కృష్ణానది ఒడ్డున సుభిక్షంగా ఉండే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి పేరు రంగాపురం. ఆ ఊరు పచ్చని పొలాలతో, ఫల వృక్షాలతో, పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో లలిత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు తల్లిదండ్రులు చిన్నప్పుడే దైవ సన్నిధిలోనికి చేరుకోవడంతో వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఉండేది. లలితకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజామందిరంలో దీపం పెట్టి దేవుడికి నమస్కరించుకోవటం ఆమెకు అలవాటు. లలితకు పక్షులంటే ఎంతో ప్రేమ. ఒకరోజు ఆమెకు సంతలో ఒక అందమైన చిలుక కనిపించింది. చిలుకను చూడగానే లలిత మనసు పారేసుకుంది. ఎలాగైనా ఆ చిలుకను తనతో తీసుకువెళ్లాలని అమ్మమ్మను బ్రతిమలాడింది. అమ్మమ్మ కూడా మనవరాలి ముచ్చట తీర్చడానికి ఆ చిలుకను కొనిచ్చింది. లలిత ఆ చిలుకకు రామ అని పేరు పెట్టుకుంది. దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది. దానికి రోజు జామ పండ్లు, దానిమ్మ గింజలు తినిపించేది. దాన్ని పంజరంలో బంధించకుండా తన ఇంట్లోనే స్వేచ్ఛగా తిరగనిచ్చేది. లలిత ఎక్కడికి వెళ్తే రామ కూడా అక్కడికి ఆమె భుజం మీద ఎక్కి వెళ్ళేది. లలిత పూజ చేసేటప్పుడు, స్తోత్రాలు చదివేటప్పుడు రామ పక్కనే కూర్చొని శ్రద్ధగా వినేది. క్రమంగా ఆ చిలుక కూడా లలిత చెప్పే దైవనామాలను, చిన్న చిన్న శ్లోకాలను పలకటం నేర్చుకుంది. అమ్మా దుర్గా, జై శ్రీరామ్, ఓం నమ శివాయ అంటూ రామ పలికే పలుకులు లలితకి ఎంతో ఆనందాన్నిచ్చేవి. చూసేవారికి అది కేవలం ఒక పక్షిలా కాకుండా ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా అనిపించేది. లలిత రామల మధ్య ఉన్న అనుబంధం ఊరి వారందరినీ ఆశ్చర్యపరిచేది. అదే ఊరిలో సోమయాజులు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధర్మాన్ని, నియమాలను ఏనాడు పాటించేవాడు కాదు. గర్వం, అహంకారం ఎక్కువ. తనకు అన్ని శాస్త్రాలు తెలుసని, తానే గొప్ప పండితుడినని అందరి ముందు గొప్పలు చెప్పుకునేవాడు. కానీ అతని ప్రవర్తన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేది. స్నానము, సంధ్యావందనం వంటి నిత్య కర్మలను ఎప్పుడూ చేసేవాడు కాదు. ఎప్పుడూ సోమరితనంతో మంచం మీదనే పడుకొని ఉండేవాడు. పైగా మద్యపానం, మాంసాహారం తినటం వంటి దురలవాట్లు కూడా ఉండేవి. పండుగలు, పబ్బాలు వచ్చినా అతనికి ఏమాత్రం భక్తి శ్రద్ధలు అనేవి ఉండేవి కావు. పూజలు చేసేవారిని, ఉపవాసాలు ఉండేవారిని చూసి ఎగతాళి చేసేవాడు. దేవుడు, దయ్యం అంతా అబద్ధం, కడుపు నిండా తిని హాయిగా నిద్రపోవటమే నిజమైన సుఖం అని వాదించేవాడు. అలా ఉండగా దసరా నవరాత్రులు సమీపించాయి. లలిత ఎంతో ఉత్సాహంగా నవరాత్రి పూజలకు సిద్ధమవటం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టి పూజామందిరాన్ని అందంగా అలంకరించింది. అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి కలశ స్థాపన చేయడానికి కావలసినవన్నీ సమకూర్చుకుంది. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి నియమనిష్టలతో పూజించి అమ్మవారి కృపను పొందాలని ఆమె ఆశపడింది. పాడ్యమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజకు కూర్చుంది. రామ కూడా పక్కనే కూర్చొని ఆమె చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనిస్తుంది. లలితమ్మ వారికి పువ్వులు పెడుతూ ఉంటే రామ కూడా తన ముక్కుతో ఒక పువ్వును పట్టుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేది. అది చూసి లలిత ఎంతో మురిసిపోయింది. అయితే విధి ఆడిన వింత నాటకంలో పూజ మొదలుపెట్టిన 2వ రోజే లలితకు తీవ్రమైన జ్వరం వచ్చింది. జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతూ కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అమ్మమ్మ ఆమెకు సేవలు చేస్తూ వైద్యుణ్ణి పిలిపించి మందులు ఇప్పించినా జ్వరం తగ్గలేదు. లలితకు తన ఆరోగ్యం కంటే ఎక్కువగా నవరాత్రి పూజలు మధ్యలోనే ఆగిపోయాయన్న బాధ ఎక్కువైంది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, అమ్మా దుర్గాదేవి, నిన్ను కొలవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ నాకు ఈ అనారోగ్యాన్ని కలిగించావేంటమ్మా, నా పూజను మధ్యలోనే ఆపేశావు కదా అని మంచం మీద నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. లలిత పడుతున్న బాధను చిలుక గమనించింది. తన యజమానురాలు పడుతున్న వేదనను అది అర్థం చేసుకుంది. ఆమె ఆనందమే తన ఆనందంగా భావించే రామకు లలిత కెన్నీళ్లు చూడటం కష్టంగా అనిపించింది. లలిత రోజు ఎలా పూజ చేసిందో అది శ్రద్ధగా గమనించింది కదా.
వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. లలిత చేయలేని పూజను తానే పూర్తి చేయాలని నిశ్చయించుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే రామ నిద్రలేచింది. ఇంట్లో ఉన్న నీటి కుండ దగ్గరకు వెళ్ళి తన రెక్కలను నీటిలో ముంచి వాటిని తన శరీరంపై విదిలించుకుని స్నానం చేసినట్లుగా భావించింది. తర్వాత పూజామందిరంలోనికి వెళ్ళి లలిత నేర్పిన అమ్మా దుర్గా అనే నామాన్ని స్మరించుకుంది. ఆ తర్వాత అది మెల్లగా పెరట్లోనికి ఎగిరి వెళ్ళింది. అక్కడ పూల మొక్కల మీద వాలి తన చిన్నారి ముక్కుతో ఒక్కొక్క పువ్వును జాగ్రత్తగా కోసుకుని వాటిని పూజామందిరంలోని అమ్మవారి విగ్రహం దగ్గరకు చేర్చింది. అమ్మవారి పాదాల దగ్గర ఆ పువ్వులను అందంగా సమర్పించింది. లలిత పూజ చేసేటప్పుడు గంట కొట్టడం దానికి గుర్తు. వెంటనే అది తన ముక్కుతో గంటను మెల్లగా కదిలించి చిన్నగా శబ్దం వచ్చేలాగా చేసింది. తర్వాత లలిత నేర్పిన దైవనామాలను చిన్న చిన్న శ్లోకాలను తన చిలుక పలుకులతో స్పష్టంగా పలకటం మొదలుపెట్టింది. లలితకు అమ్మమ్మ పండ్లు పెడుతున్నప్పుడు అందులో నుంచి ఒక ద్రాక్ష పండును ముక్కున కరుచుకుని వచ్చి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టింది. ఇలా ప్రతిరోజు లలిత కోలుకునే వరకు ఆ చిలుక అపారమైన భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజను కొనసాగించింది. ఆ మూగజీవి చూపిన భక్తికి ఆ జగన్మాత కూడా ఆశ్చర్యపోయింది. మంచం మీద ఉన్న లలితకు ఈ విషయాలేమీ తెలియవు. ఆమె తన పూజ ఆగిపోయిందనే బాధలోనే ఉంది. ఇంకోవైపు సోమయాజులు నవరాత్రి నియమాలను పాటించేవారిని చూసి నవ్వుకునేవాడు. 9 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడా? అంతా మూఢనమ్మకం. చూడండి, నేను హాయిగా మద్యం తాగి కోడి మాంసం తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అంటూ అందరినీ హేళన చేసేవాడు. పవిత్రమైన ఈ రోజుల్లో కూడా అతను తన దురలవాట్లను మానలేదు. రోజు స్నేహితులతో కలిసి విందులు వినోదాలలో మునిగి తేలియాడేవాడు. అమ్మవారి గుడి దగ్గర జరిగే ఉత్సవాలకు వెళ్ళి అక్కడ భక్తితో ఉన్నవారిని చూసి వెకిలిగా నవ్వేవాడు. అతని ప్రవర్తన చూసి ఊరిలోని పెద్దలు చీదరించుకునేవారు. కానీ అతని గర్వం ముందు ఎవరూ ఏమీ అనలేకపోయారు. 9 రోజులు గడిచిపోయాయి. విజయదశమి రోజున లలిత జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆమె లేచి చూసేసరికి పూజామందిరంలో అమ్మవారి విగ్రహం దగ్గర రోజు ఎవరో పూజ చేస్తున్నట్లుగా తాజాగా పువ్వులు ఉన్నాయి. ఆమె ఆశ్చర్యపోయి అమ్మమ్మను అడిగింది, నువ్వే కదమ్మా పూజ చేశావు అని. దానికి అమ్మమ్మ, లేదమ్మా, నేను నీ సేవలో ఉండి పూజ చేయలేకపోయాను. బహుశా అమ్మవారే స్వయంగా వచ్చి తన పూజను తానే చేసుకుందేమో అని అంది. వారికి ఆ పూజ చేసింది చిలుక రామ అని తెలియదు. కాలం గడిచిపోయింది. లలిత సోమయాజులు ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకే రోజు ఒకే సమయంలో వారిద్దరికీ మరణం ఆసన్నమైంది. యమధర్మరాజు ఆజ్ఞ మేరకు యమభటులు పాశాలతో మొదట సోమయాజులు దగ్గరకు వచ్చారు. వారిని చూసి సోమయాజులు గట్టిగా అరిచాడు, ఆగండి, నేను బ్రాహ్మణుడిని, పుట్టుకతోనూ ఉత్తమమైన జన్మను ఎత్తిన వాడిని. నన్ను తీసుకువెళ్ళడానికి మీరెవరు? నాకు స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఉంటుంది అని గర్వంగా అన్నాడు. దానికి యమభటులు నవ్వి, ఓరి మూర్ఖుడా, పుట్టుకతో కాదు చేతలతోనే ఉత్తమ గతులు లభిస్తాయి. నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి కూడా ఏనాడు బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేదు. పవిత్రమైన నవరాత్రి సమయంలో కూడా మద్య మాంసాలు సేవించి అమ్మవారిని అపహాస్యం చేశావు. భక్తితో పూజించే వారిని హేళన చేశావు. నీ పాపాలన్నీ చిత్రగుప్తుని చిట్టాలో నమోదై ఉన్నాయి. నీకు నరకంలో కఠినమైన శిక్షలు తప్పవు అని చెప్పి అతని ప్రాణాలను బలవంతంగా లాగి పాశాలతో బంధించి నరకానికి ఈడ్చుకుపోయారు. ఆ తర్వాత యమభటులు లలిత ఇంటికి వెళ్ళారు. వారు లోపలికి ప్రవేశించబోతూ ఉండగా దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న విమానంలో దేవదూతలు అక్కడికి వచ్చారు. వారు యమభటులను అడ్డగించి, ఆగండి, ఈమె మహాపవిత్రురాలు, ఈమెను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి మేం వచ్చాం అన్నారు. యమభటులకు ఆశ్చర్యం వేసి, దేవదూతలారా, ఈమె ఒకసారి నవరాత్రి పూజను మధ్యలోనే ఆపేసింది కదా, అసంపూర్ణంగా వ్రతాన్ని వదిలేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అడిగారు. అప్పుడు దేవదూతలు చిరునవ్వుతో ఇలా అన్నారు, నిజమే, ఆమె శారీరక అస్వస్థత కారణంగా పూజను కొనసాగించలేకపోయింది. కానీ ఆమె పెంచుకున్న చిలుక తన యజమానురాలు సంకల్పాన్ని పూర్తి చేయాలని నిశ్చయించుకుని అపారమైన భక్తితో ఆ 9 రోజుల పూజను పూర్తి చేసింది. మనిషి కన్నా జంతువు మేలని నిరూపించింది. ఒక మూగజీవి చూపిన ఆ నిష్కల్మషమైన భక్తికి అమ్మవారు ప్రసన్నురాలయ్యింది. ఆ చిలుక చేసిన పూజా ఫలం దాని యజమానురాలైన లలితకు కూడా చెందింది. అందుకే వీళ్ళిద్దరికీ స్వర్గంలో స్థానం లభించింది.
భక్తికి జాతి, కులం, జీవి అనే భేదం లేదు. నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థనే భగవంతునికి చేరుతుంది అని వివరించారు. ఆ మాటలు వింటూనే లలిత ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆమె ఆత్మ, చిలుక రామ ఆత్మ రెండూ దివ్యమైన రూపాలను ధరించి దేవదూతలతో కలిసి ఆ పుష్పక విమానంలో స్వర్గానికి బయలుదేరాయి. పుట్టుకతో వచ్చిన గొప్పతనం కన్నా మనసులో ఉండే భక్తి, చేసే పనులే ముఖ్యమని ఈ కథ మనకు తెలియజేస్తుంది. భగవంతుడు మన ఆడంబరాలను, హోదాలను చూడడు. మనసులోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే చూస్తాడు. కాబట్టి దసరా లోపు ఈ కథలు వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అమ్మవారి చల్లని చూపు మీ మీద పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.